సినీ పక్కి తరహాలో ప్రభుత్వ వాహనాన్ని ఢీకొట్టి 40 బాక్సులను అక్రమ కర్ణాటక మద్యం తరలిస్తున్న నిందితులు అదుపు తప్పి పక్కనున్న పాటరాయికి ఢీకొట్టిన నిందితుల వాహనం చాకచక్యంగా అదుపులోకి తీసుకున్న అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపర్ ఇంటెండెంట్ వినోద్ కుమార్ మాట్లాడుతూ కర్ణాటక మద్యంలో అక్రమంగా తరలిస్తున్న నిందితులు A1 చిదానంద A2 నరసయ్యగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారని వీరితో పాటు మరో 3 నిందితులుగా గుర్తించామని అక్రమ మద్యం రవాణా సప్లై చైన్ సంబంధించిన విచారణ జరుగుతోందని ఈ అక్రమ మద్యం ముఠా వెనుక ఉన్న వాళ్లను కూడా గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. మొత్తం 40 బాక్సులు ఒరిజినల్ చాయిస్ మద్యం మార్కెట్ విలువ 2 లక్షల వరకు ఉంటుందని సీజ్ చేసిన వాహనం AP26 AR 4579 టాటా విస్టా వాహనాన్ని స్వాధీనపరచుకోవడం జరిగిందని 2 నిందితులను కస్టడీలోకి తీసుకుని వారిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని తెలిపారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి ఒత్తిళ్లకు లోనవ్వకుండా అక్రమ మద్యం పైన ఎస్ఈబీ దాడులను నిర్వహిస్తూ వస్తామని ఇకపై దాడులు మరింత ఉధృతం చేస్తూ అక్రమ మద్యాన్ని అణచివేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆధుని సెఫ్టీఐ వినీలిత ఎస్ఐ షేక్ ఇస్మాయిల్ పలువురు సిబ్బంది పాల్గొన్నారు. ఎస్ఈబీ కర్నూలు జిల్లా ఎక్సెప్షియో అడిషనల్ డైరెక్టర్ అయిన ఎస్పీ గారు శ్రీ కృష్ణకాంత్ మరియు జిల్లా అడిషనల్ ఎస్పీ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సంబంధించి డిస్ట్రిక్ట్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆఫీసర్గా చేస్తుంటారు. సార్ గారు మరియు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ వారి ఆదేశాల మేరకు నిన్న అర్ధరాత్రి ఆదోని సబ్ స్టేషన్ లిమిట్స్లో కడితోట అనే ప్రాంతం వద్ద వాహనాలు తనిఖీ చేయడం జరిగింది. నిన్న ఆ సందర్భంలో ఒక వెహికల్ అనుమానాస్పదంగా ఉన్న ఒక వెహికల్ 4-వీలర్ ఎస్సీబీ అధికారులు వాహనాలు తనిఖీ చేస్తున్నప్పుడు వాళ్ళని చూసి పారిపోవడం జరిగింది. దాన్ని అనుమానంతో ఎస్సీబీ అధికారులు ఇంటెలిజెన్స్ టీమ్ మరియు ఇన్స్పెక్టర్ వినీలత గారు అండ్ డివిజనల్ టాస్క్ ఫోర్స్ DTF వింగ్ వీళ్ళు వెంబడించడం జరిగింది. వాడు సినీ పక్కీలో ఆ వెహికల్లో ఉన్న డ్రైవర్ సినీ పక్కీలో మా వెహికల్ని ప్రభుత్వ వాహనాన్ని గుద్ది డ్యామేజ్ చేయడం జరిగింది. అదుపు తప్పి అది ఒక బండరాయి గుద్దుకొని పక్కన నిలిచిపోవడం జరిగింది. ఆ వెహికల్ని టాటా విస్టా వెహికల్గా గుర్తించడం జరిగింది. దాని రిజిస్ట్రేషన్ నెంబర్ AP26 AR 4579 రిజిస్ట్రేషన్ నెంబర్గా దాన్ని గుర్తించడం జరిగింది. అందులో ఎస్సీబీ అధికారులు చూసినట్లయితే 40 బాక్సుల కర్ణాటక అక్రమ మద్యం అందులో లభ్యమైంది. వాటికి సంబంధించిన వివరాలు ఒరిజినల్ చాయిస్ విస్కీ, అది మొత్తం 3840 టెట్రా ప్యాకెట్స్ మీరంతా చూస్తున్నారు. మొత్తం 345 లీటర్లుగా వాటిని అంచనా వేయడం జరిగింది. ప్లస్ దాని విలువ దాదాపు 2 లక్షలుగా ఉండవచ్చు. మార్కెట్ విలువ 2 లక్షలుగా ఉండవచ్చు MRP ప్రకారము. సీజ్ చేసిన వాహనం మీరు చూస్తున్నారు AP26 AR 4579 టాటా విస్టా సిల్వర్ కలర్. ఇక రానున్న ఎలక్షన్స్ నేపథ్యంలో ఇదివరకే మేము విస్తృతంగా దాడులు చేయడం జరిగింది ఎస్పీ గారి ఆదేశాల మేరకు. ఇకపై కూడా అక్రమ మద్యం మీద ఎస్సీబీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించబోదు. దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయి చర్యలు చట్టబద్ధంగా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే కర్ణాటక రాష్ట్ర అధికారులతో కూడా అంతర్రాష్ట్ర బార్డర్ మీటింగ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. చెక్ పోస్టుల్ని కూడా ఎస్సీబీ చెక్ పోస్టుల్ని స్ట్రెంథెన్ చేయడం జరిగింది. అక్కడ కూడా సీసీ కెమెరా లాంటి సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎస్పీ గారి ఆదేశాల మేరకు. అంతేకాకుండా త్వరలోనే అంతర్రాష్ట్ర జాయింట్ రైడ్స్ ను కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి NDPL అంటే కర్ణాటక అక్రమ మద్యం ఎటువంటి రూపంలో ఉన్నా కూడా వాటి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే మీడియా దృష్టికి ఒకటి తీసుకురావాలనుకుంటున్నాను. ఎలక్షన్స్ నేపథ్యంలో కర్నూలు జిల్లాలో ఎస్సీబీలో ట్రాన్స్ఫర్స్ జరిగి ఉన్నాయి. 22 జనవరి 2023 నుంచి కొత్త అధికారులందరూ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఎస్సీబీ ఎంత ఉధృతంగా పనిచేస్తుందో మీకు తెలియజేయడానికి కొన్ని గణాంకాలు నేను తెలియజేయడం జరుగుతుంది. మొత్తం మీద ఈ 1.5 నెలలో దాదాపు 432 కేసెస్ నమోదు చేయడం జరిగింది. అందులో ప్రమేయం ఉన్న 392 మంది మీద చట్టపరమైన చర్యలు కూడా ఇప్పటికే తీసుకోవడం జరిగింది. వాళ్ళను కూడా రిమాండ్ లో కూడా మేము తరలించడం జరిగింది. ఇప్పటిదాకా మనం మొత్తం
60 వాహనాలని సీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన గణాంకాలను కూడా మేము మీడియా మిత్రులకు మేము అందజేస్తాం గణాంకాలు. అయితే ఈ మధ్య కాలంలో మీడియా మిత్రుల సహకారం వల్ల కూడా మేము చాలా కేసెస్ ఛేదించగలిగాము. వారికి కూడా ఎస్సీబీ తరపు నుంచి మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. 50 బాక్సులు ఒరిజినల్ చాయిస్ బిస్కెట్, 8 లీటర్ల ఎల్డీపీ నాన్ డ్యూటీ పేడ్ ఇస్తారు. మళ్ళీ 11 లీటర్ల బీర్ నాన్ డ్యూటీ పేడ్ ఇస్తారు. తర్వాత మన ఇండియన్ లీటర్ వచ్చేసి 148.7 148 లీటర్ల లీటర్స్ ఇస్తారండి. మొత్తానికి గాను 60 వెహికల్స్ వీటన్నిటి ఇస్తారు. ఈ కేసుని చాకచక్యంగా ఛేదించిన మా ఇన్స్పెక్టర్ వినీలత గారు, ఎస్ఐ ఇస్మాయిల్ గారు మరియు డిటిఎఫ్ టీమ్ అండ్ ఇంటెలిజెన్స్ విభాగం సంబంధించి కానిస్టేబుల్ సోమేశ్వర్ వారందరికీ ఎస్పీ గారి తరపు నుంచి, అడిషనల్ ఎస్పీ గారి తరపు నుంచి, మా ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ గారి తరపు నుంచి వాళ్ళందరికీ కూడా ఈ మీడియా ముఖంగా అభినందనలు. వాటికి సంబంధించి మద్యం తరలించడానికి సంబంధించి మొత్తం మేము A1 చిదానంద మరియు A2 నర్సయ్యగా మేము గుర్తించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నాము. ఇంకా మిగతా వాళ్ళ మీద మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. 2 రోజుల్లో మిగతా వివరాలు మీకు వెల్లడించడం జరిగింది. చిదానంద చిదానంద A1 అనే వ్యక్తిది కర్ణాటక, A2 నరసయ్య ఆరేకల్ కర్ణాటక నుంచి వస్తుంది. అది ఎక్కడికి తరలిస్తున్నారు అనేది ఇన్వెస్టిగేషన్ తర్వాత మీకు వెల్లడించడం జరుగుతుంది. నేను అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఎస్సీబీ వినోద్ నా పేరు.